ఈ కథ నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కథ నీకోసమే చెప్తున్నా. అదేంటంటే, ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కంసాలిని పిలిపించి, కంసాలి అంటే గోల్డ్ స్మిత్, బంగారు పని చేసే వ్యక్తి. అతన్ని పిలిపించి, నువ్వు ఒక రాజు ముద్రను వేయించాలి. కాకపోతే నేను అదృష్టాన్ని, ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు నాలో గర్వాన్ని పోగొట్టేలా ఆ వాక్యం ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఓటముల్లో ఉన్నప్పుడు, నేను బాధల్లో కుంగిపోతున్నప్పుడు అది నాలో ఉత్సాహాన్ని నింపేలా ఆ వాక్యం ఉండాలి అని ఆదేశిస్తాడు. అయితే కంసాలికి ఆ రాజముద్రను తయారు చేయడం మ్యాటర్ కాదు. ఆ నీతి వాక్యం ఏంటి అన్నదే మ్యాటర్. అయితే దాని గురించి బాగా ఆలోచిస్తున్న టైంలో ఓ మహామునిని కలుస్తాడు. జరిగిన విషయం అంతా మునికి చెప్తాడు. అప్పుడు ముని అతనికి ఒక మంచి సలహా ఇస్తాడు. అదేంటంటే, నువ్వు రాజుగారికి ఒక ఉంగరం ఇవ్వు, ఆ ఉంగరం పైన ఈ వాక్యాన్ని రాసివ్వు అని చెప్పేసి చెప్తాడు. అదేంటంటే, ఈ స్థితి కూడా గడిచిపోతుంది అనే వాక్యాన్ని చిక్కివ్వండి అని సలహా ఇస్తాడు. రాజు గెలుపులో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, అదృష్టంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆయనలో ఉన్న గర్వాన్ని తగ్గిస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన బాధలో ఉన్నప్పుడు, ఓటముల్లో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చదివితే ఆయనలో ఉత్సాహాన్ని, ఆశాభావాన్ని పెంచుతుంది అని ముని వివరించాడు. అండ్ ఇంకో సలహా కూడా ఇచ్చాడు. అదేంటంటే, మీరు ఒక 100 టైమ్స్ టాస్ వేస్తే అందులో 50 టైమ్స్ హెడ్ పడవచ్చు, 50 టైమ్స్ టైల్ పడవచ్చు. అంటే లైఫ్లో ఆనందాలు, బాధలు సదా మామూలే. ఏది జరిగినా మనం యాక్సెప్ట్ చేసే స్థితిలో మనం ఉండాలి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనే నిజాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. జై భీమ్, జై భారత్.